ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ ఆలూ కర్రీ. ఇది చూడ్డానికి డే టు డే కర్రీ లాగానే ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డే టు డే చేసుకోవడానికి బాగుంటుంది రెసిపీ, బేసిక్ రెసిపీ అనుకోండి. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. 2-3 వెజిటేబుల్స్ ఉంటాయి ఈ వంటలో కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా కలుపుకుంటూ వేగించుకోండి. సుమారు ఒక 5-7 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత క్లీన్గా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వేసుకొని కలుపుకుందాం. ఇవి కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు 10-15 నిమిషాలు పడుతుంది. అందుకనే నేను మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ పెట్టాను. ఇలా ఆల్మోస్ట్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత మూత తీసి కట్ చేసుకున్న ఆలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలుని బాగా కలపాలి. సుమారు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఆలు కూడా లైట్గా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపుతో పాటు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కర్రీకి అంటేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టాలి. సో మూత తీసాక ఇలా కొద్దిగా కలుపుతూ బాగా ఫ్రై చేస్తున్నా. సో ఈ రెండు వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటోలు వేసుకుందాం. టమాటోలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ కారాన్ని బాగా ముక్కలకు అంటేలాగా కలిపేసి ఆ తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుందాం. అంటే టమాటోలు మెత్తపడాలి మనకి. ఒకవేళ హైబ్రిడ్ టమాటోస్ ఉంటే లేట్ అవుతుంది, అందుకని 5-10 నిమిషాలు అని చెప్పాను. టమాటోలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి.
నేను దాదాపు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్లో ఉడికిస్తే మంచి టెక్స్చర్ వస్తుంది, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడితో పాటే చిటికెడు గరం మసాలా వేసుకున్నా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, చాలా బాగుంటుంది, అందుకే చిటికెడు వేసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుదాం. ఇప్పుడు గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఫైనల్గా ఒకసారి మూత పెట్టి బాగా ఉడికిద్దాం. ముక్కల్ని గమనిస్తూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం. వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మూత తీసి ఒక 5 నిమిషాలు ఉడికించండి, వాటర్ ఆవిరైపోతుంది. ఆ తర్వాత మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అక్కడికి కూర ఆపి వడ్డించుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి మూత పెట్టి ఆ తర్వాత వడ్డించుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.